నందమూరి బాలకృష్ణ గారికి నా పేరు సింహ, కానీ నాకు నందమూరి బాలకృష్ణ గారు పరిచయమైన ఫస్ట్ మూవీ సింహ. నేను అందులో పాడాను. అప్పటి నుంచి వారి ప్రతి చిత్రంలో కూడా బాలయ్య గారు నేను ఎన్నో పాటలు నాకు వారికి గళాన్ని అందించే అవకాశం కలిగింది. వారితో ఎన్నో ట్రావెల్ చేశాను. అలాగే మురళీమోహన్ గారి ఆశీస్సులు కూడా. నేపథ్య గాయకుడిగా వేదికకు పరిచయమైన నా గురువు గారి ముందు సగ్గు చేసి చక్రి గారికి పాదావందనాలు చేసుకుంటూ వారు పెట్టినటువంటి భిక్షే ఇటువంటి పెద్దవాళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. సో ఓవర్ టు గీత. దానికన్నా ముందర ఎన్టీఆర్ ఆ వాయిస్, ఆ పేరే ఒక వైబ్. బై రివర్బ్ కట్ చేయండి, రివర్బ్ మొత్తం ఇక్కడ వస్తుంది. రైట్. ఎన్టీఆర్ అనే పేరే ఒక వైబ్. నాకు వారిని ఇందాక చెప్పినట్టుగా పరిచయం లేకపోయినా నా కళ్ళకు కట్టినట్టు నందమూరి బాలకృష్ణ గారు చాలా ఆస్ట్రేలియా, అమెరికా ట్రావెల్ చేస్తున్నప్పుడు మేము షేర్ చేసుకున్న విషయాలు చాలా వారు చెప్పిన. నేను పాడదామంటే నాకన్నా పోటీగా బాలయ్య గారు నాతో చాలా షోస్లో పాడడం జరిగింది. ఇప్పుడు కాసేపటి తర్వాత వీల్ గో ఒక పౌరాణికం, ఒక సాంఘికం, లేటెస్ట్, ఇట్లా అన్ని చిత్రాల్లో కూడా నటించి చిత్రాలే కాకుండా ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా యావత్ ప్రపంచానికి ఒక తలమానికంగా, ఒక ఐకాన్ లాగా నిలబడినటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు మీద జరుగుతున్నటువంటి ఇవాళ అవార్డ్స్, ఆ అవార్డ్స్ని కళావేదిక ద్వారా జరగడం, కేవి రమణమూర్తి గారు స్థాపించినటువంటిది. వారు కూడా నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సూన్ ఐ విల్ బి బ్యాక్ ఆన్ టు ద స్టేజ్ విత్ మోర్ గుడ్ నెంబర్స్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్.